ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు అంతటి గొప్ప బోధకుడు మరెవ్వరూ లేరు. ఎందుకనంటే ఇలా కాంగ్రిగేషన్ యేసుక్రీస్తు ప్రభువారు చూసేవారు. అలా ఈ కాంగ్రిగేషన్లో అనగా జన సమూహంలో పేదవారు ఉండేవారు, చదువు సంధ్య లేనివారు ఉండేవారు, చేపలు పట్టుకునేవారు ఉండేవారు, నీసుకంపు కొట్టుతున్నవారు ఉండేవారు, అలాగే పండితులు ఉండేవారు, జ్ఞానం కలిగిన వారు ఉండేవారు. పండితులకు పామరులకు అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అనేక విధాలైన ఉపమానాలతో కూడిన సందేశాన్ని అందిస్తూ ఉండేవారు. అలాంటి ఒక సందేశం ఏంటంటే, విసుకకుండా ఎలా ప్రార్థన చేయాలి, మన యొక్క ప్రార్థనా జీవితంలో మనకి విసుగు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటూ ఒక అద్భుతమైన ఉపమానం చెప్తూ ఉన్నారు. చదువుదాం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పకపోయింది. చాలా ఇక్కడ ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి ఎలాంటి వాడు అనంటే, మొదటిగా కఠినుడు. ఏంటండి? కఠిన మనస్తత్వం కలిగిన వాడు. అది మనకి అధ్యాయం అంతా, ఆ ప్యాసేజ్ అంతా చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. రెండవది, దేవునికి ఏమాత్రము కూడా భయపడే వ్యక్తి కానే కాడు. దేవునికి ఏమాత్రం భయపడే వ్యక్తి కాదు ఇతను. మూడవది, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. ఇది ఇతని యొక్క స్వభావం. మొదటిగా కఠినుడు, రెండవదిగా దేవునికి భయపడేవాడు కాదు, మూడవదిగా మనుషులను ఏమాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. ఈ న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడు. సర్వసాధారణంగా ప్రస్తుతం ఉన్న ఈ రోజులలో మనము జడ్జెస్ అని మనము చూస్తూ ఉంటాం. ఒక విధమైన న్యాయం జరగాలంటే ఒక ప్రాసెస్ గుండా వెళ్తూ జడ్జి దగ్గరికి వెళ్ళి జడ్జి ద్వారా న్యాయం జరుగుతుంది. అది ఈ రోజులలో ఉన్న ప్రాసెస్. కానీ ఆ రోజులలో ఈ పోలీసులు, ఈ లాయర్లు ఇవేమి ఉండదండి. ఆ రోజులలో ఒక పట్టణానికి ఒక న్యాయాధిపతి ఉండేవారు. ఏదైనా సమస్య అతని దగ్గరికి వచ్చినప్పుడు అతను ఆ సమస్య గురించి ఆలోచించి న్యాయము తీర్చాడు అని అంటే అదే ఫైనల్ నిర్ణయం. అయితే ఈ పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి కఠినుడు, దేవునికి భయపడేవాడు కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు. ఇది ఇతని యొక్క స్వభావం. దయచేసి గమనించండి, ఈ రోజులలో చాలా మంది ఆస్తి ఉంటే, పదవి ఉంటే, పరపతి ఉంటే ఏం చేస్తారండి? దేవుని భయభక్తి ఉండదు, దేవుడు అంటే భయము ఉండదు, భక్తి ఉండదు, మనుషుల్ని లెక్క చేయరు. నాకు ఈ ఆస్తి ఉంది కదా, నాకు ఈ ఉద్యోగం ఉంది కదా, నాకు ఈ వ్యాపారం ఉంది కదా, నాకు ఈ పదవి ఉంది కదా, నాకు ఈ పోస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఆ పదవి మీద, ఆ పోస్ట్ మీద, ఆ ఉద్యోగం మీద ఆధారపడి దేవుడి దగ్గరికి రారు. రెండవది, మనుషులను కూడా లెక్క చేసేటటువంటి వారు కాదు. ఈ రోజులలో కూడా ఉన్నారు. ఆ రోజులలో కూడా ఇలా న్యాయాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఇలాంటి మనస్తత్వం కలిగిన న్యాయాధిపతి ఆ పట్టణంలో న్యాయం తీరుస్తూ ఉన్నాడు. అయితే విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా అండి? ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలికి ఒక సమస్య వచ్చింది. తనకు తన ప్రతివాదికి ఒక సమస్య. ఆ సమస్య కొంతమంది చరిత్రకారులు అంటూ ఉంటారు, అది భూ సమస్య కావచ్చు, లేకపోతే ఆ సమస్య చాలా క్లిష్టమైన సమస్య అయి ఉండుండొచ్చు అని కొంతమంది చరిత్రకారులు సెలవిస్తూ ఉంటారు, బైబిల్ పండితులు. మనకి ఆ విధవరాలు ఏ సమస్య గుండా వెళ్తుందో మనకి బైబిల్లో అంత స్పష్టంగా తెలియలేదు. కానీ తనకు తన ప్రతివాదికి అనగా పక్కనున్న వారికి ఏదో ఒక సమస్య ఉంది అని మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆ సమస్యకు ఆమెకు పరిష్కారము కావాలి. ఆ సమస్యకు పరిష్కారము కావాలంటే ఈ సమస్యను పరిష్కరించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ పట్టణంలో న్యాయాధిపతి. ఇప్పుడు ఈ న్యాయాధిపతి దగ్గరికి వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం తీరుతుంది అని ఆ విధవరాలికి అర్థమైంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ రెండు క్యారెక్టర్స్ని మనకి తెలియజేస్తున్నారు. ఏంటో తెలుసా? ఒకవైపు ఒక న్యాయాధిపతిని మనకి తెలియజేస్తూ, ఇంకొక వైపు బలహీనమైన పరిస్థితుల్లో,
ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఒక విధవరాలను యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్నారు. చూడండి, విధవరాలు అనేటటువంటి పరిస్థితి మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఇంట యజమానుడు లేడు. ఏదైనా గట్టిగా మాట్లాడి తన కుటుంబంలో న్యాయము జరిగించడానికి ఇంటి యజమాని లేడు. తన వారు అంటూ కూడా ఎవరూ లేనట్టుగా మనకి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఈ మొక్కతే వెళ్ళి న్యాయము కోసం వెళ్తూ ఉంది. అనగా చాలా బలహీనమైన పరిస్థితి, చాలా దీనమైన పరిస్థితి, చాలా హీనమైన పరిస్థితి. ఇప్పుడు ఈ విధవరాలు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడుగుతుందండి, అయ్యా, నాకు నా ప్రతివాదికి సమస్య వచ్చింది కాబట్టి నాకు న్యాయము జరిగించండి అయ్యా అని న్యాయాధిపతి దగ్గరికి వెళ్తే ఆ న్యాయాధిపతి యొక్క ప్రవర్తన ఏంటో తెలుసండి. ఆమె వచ్చి తన యొక్క సమస్య చెప్పగానే ఆ న్యాయాధిపతి వెంటనే కోప్పడి అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. ఒకరోజు ఏం చేయలేని పరిస్థితి, వెళ్ళిపోయింది. అదే మనమైతే తిట్టుకొని వెళ్ళిపోతాం. తర్వాత రోజు వచ్చి ఎలా వస్తామో తెలుసా? రికమెండేషన్తో వస్తాం. ఏం చేస్తామండి? నాకు ఎవరు తెలియదు అనుకుంటున్నారా, నాకు ఎవరు లేరు అనుకుంటున్నా, నాకు పలానా వారు తెలుసు, పలానా వారు తెలుసు, పలానా వారు తెలుసు అని ఏదో ఒక విధంగా రికమెండేషన్తో వెళ్తాం. కానీ అక్కడ ఆ విధవరాలు ఆ రోజు వెళ్ళిపోయింది. మరలా రెండో రోజు దీన పరిస్థితులు, మరలా రెండో రోజు అదే పరిస్థితులు, మరలా రెండో రోజు బహు తగ్గింపు తత్వముతో, మరలా రెండో రోజు అదే దీనమైన పరిస్థితితో మరలా న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, అయ్యా, నాకు న్యాయం జరిగించండి అయ్యా అని మరలా కోరిందండి. మరలా కోరినప్పుడు ఆ న్యాయాధిపతి అతను చూసి, అమ్మా, నేను వెళ్ళిపోమన్నాను కదా, మరలా ఎందుకు వచ్చావు? అర్జెంటుగా నువ్వు వెళ్ళిపో, నీ సమస్య నేను వినను, వెళ్ళిపో అని చెప్పేశాడంట. మరలా వెళ్ళిందంట. మరలా మూడో రోజు వచ్చింది. మరలా మూడో రోజు వచ్చినప్పుడు మరలా ఇసుక్కుంటున్నాడంట. మరలా వెళ్ళిందంట. మరలా వచ్చిందంట. మరలా ఇసుక్కుంటున్నాడంట. మరలా వెళ్ళిందంట. మరలా, అయ్యా, న్యాయం జరిగించండి అయ్యా అంటే ఇంకొకసారి వస్తే ఏం చేస్తానో నాకు తెలియదు అని భయంకరంగా తిట్టేసి వెళ్ళింది. ఇంకా అనుకున్నాడు ఈ న్యాయాధిపతి, నేను తిట్టిన తిట్టులకు ఈమె మరలా రాదు అనుకున్నాడు. మరలా తీరా చూస్తే మరలా అదే ముఖముతో, మరలా అదే పరిస్థితితో మరలా న్యాయాధిపతి దగ్గరికి వచ్చి, అయ్యా, న్యాయము జరిగించండి అయ్యా అని మరలా కోరినప్పుడు మరలా పంపించేసాడంట. మరలా పంపించేసిన తర్వాత ఈ న్యాయాధిపతి ఆ రాత్రి పడుకుంటా ఉంటే నిద్ర పట్టడం లేదంట. నిద్ర పట్టడం లేదంట. ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనం, 4వ వచనం చూద్దాం. అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టగి ఉన్నను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకున్నాడు. చాలా. ఇంకా ఈమెను పంపించిన తర్వాత ఈ న్యాయాధిపతికి నిద్ర పడడం లేదు. ఇంకా ఆలోచించాడు, రోజు వస్తుంది కదా, రోజు వస్తుంది పాపం ఆమె సమస్య ఏంటో, ఈసారి ఎలాగైనా న్యాయము జరిగిస్తాను అని ఆలోచించడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇతను ఎవరు? కఠినుడు. ఇతను ఎవరు? దేవునికి భయపడేవాడు కాదు. ఇతను ఎవడు? మనుషులను ఏమాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు. తన గురించి తానే తెలుసు, నేను కఠిన మనస్తత్వం గలవాడిని, దేవునికి ఏమాత్రం భయపడేవాడిని కాదు, మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు, నేను నాలాంటి స్వభావం నాది ఈ స్వభావం అయినప్పటికీ, ఈ స్వభావం తెలిసినప్పటికీ ఆమె మరలా వచ్చి తన సమస్యను చెప్పుకుంటుంది. ఎలాగైనా సరే ఆమెకు నేను న్యాయము జరిగిస్తానని ఒక తీర్మానం తీసుకున్నాడంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో కూడా మనం ఏం చేస్తాం? దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, సమస్య తీరలేదు, అయినంత మాత్రాన ప్రార్థన మానేస్తామా? చాలామంది ఏం చేస్తారు? ఇది జరగలేదు అని చెప్పేసి ప్రార్థన మానేస్తూ ఉంటారు. ఇలా వచ్చి ప్రార్థించిన, ఉపవాస కుడికలు వస్తున్న సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ నాకు మాత్రం పరిష్కారము దొరకట్లేదు అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే దేవునికి దూరం అయిపోతూ ఉంటారు, ప్రార్థనకు దూరం అయిపోతూ ఉంటారు, ఈ ఆధ్యాత్మికమైన జీవితానికి దూరం అయిపోతూ ఉంటూ
దేవునికి బాగా దూరం అయిపోయి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. చూడండి, ఆ విధవరాల ద్వారా మనం నేర్చుకునేటటువంటి ఆత్మీయ పాఠం ఏంటంటే, తను మరలా 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 ఆ న్యాయాధిపతి దగ్గరికి ఎందుకు వెళ్తుంది చెప్పండి? ఏంటండి? ఆ పట్టణములో ఆమెకు న్యాయము జరగాలి అని అంటే ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు అక్కడ ఆమెకు న్యాయము జరగకపోతే ఇంకెక్కడా జరగదు. కాబట్టే తిట్టినా ఏమన్నా సరే మరలా 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 వెళ్తుంది. కానీ విచారకరణం ఏంటో తెలుసండి, మనము దేవుని దగ్గరికి ఏదో ఒకసారి వస్తూ ఉంటాం, ప్రార్థనకు జవాబు రాలేదా మానేస్తారు. కొత్త ఇంకా ఆలస్యం అవుతుందా మానేస్తారు. ఇంకా ఆలస్యం అవుతుందా ఇంకెందుకు ఈ జీవితం అని చెప్పేసి ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. అలాంటి వారి గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయం. ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వృత్తాంతం అంతటి కూడా వివరించి ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. అమ్మా అయ్యా వినండి, ఆ విధవరాలు గురించి ప్రభువారికి మీకు చెప్పాను. ఆ కఠిన మనస్తత్వం కలిగిన, దేవునికి భయపడేటటువంటి వ్యక్తి కానటువంటి, అలాగే మనుషులను లక్ష్య పెట్టేవాడు కానటువంటి ఆ న్యాయాధిపతి గురించి మీకు చెప్పాను. ఆమె అంత కఠిన మనస్తత్వం కలిగిన వాడు అయినప్పటికీ కూడా మరలా వచ్చి మరలా వచ్చి మరలా వచ్చి మరలా వచ్చి మరలా వచ్చి ఎట్టకేలకు ఆమెకు న్యాయము జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఒక మాట, మీ పరలోకపు తండ్రి అయిన ప్రభు, మన దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కఠినమైన న్యాయాధిపతి వంటి వాడు కాదమ్మా. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమని మన దేవుడు ప్రేమ. ఆయన అంటున్నాడు, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ భారములు ఏంటో తెలియచేయండి, మీ భారములు నేను మోస్తాను. యేసుక్రీస్తు యొక్క ప్రేమ అద్భుతమైన ప్రేమని. ఆయన నా దగ్గరికి రావద్దు, మీ కష్టాలు మీరు పడండి అని చెప్పేవాడు కాదు. అలాగని చెప్పేసి విసుక్కునేవాడు కానివాడు. ఎవరొచ్చి ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే ఆయన వారికి జవాబిచ్చే దేవుడు అండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి మన జీవితంలో మనకు ఎక్కడ కూడా న్యాయము జరగదు. కొన్నిసార్లు మన ధనబలమును బట్టి, మనకున్న పరపతిని బట్టి, మనకున్న జ్ఞానమును బట్టి, మనకున్న పలుకుబడిని బట్టి మనకున్న సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలా సమస్యను తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ధనము వల్ల అవట్లే ఈ సమస్యకు పరిష్కారం, పేరు పరపతి వల్ల ఈ సమస్యకు పరిష్కారం అవ్వట్లా, హోదా వల్ల ఈ సమస్యకు పరిష్కారం అవ్వట్లా, నా అన్నవారు తెలిసిన వారు ఎంతో మంది ఉన్నప్పటికీ వారి ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందామంటే ఈ సమస్య పరిష్కారం అవ్వట్లా. పోరాడుతున్నాం. ఈ పోరాటంలో నేను ఓడిపోతానేమోనని చాలామంది ఆలోచిస్తున్న తరుణంలో మనం ఎవరి దగ్గర రావాలో తెలుసండి? దేవుని దగ్గర రావాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అన్ని ప్రయత్నాలు చేసినట్లయితే ఒకసారి దేవుని దగ్గరికి వచ్చి ప్రయత్నం చేయి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన పోరాటాల్లో ఎవరికి ఉండే పోరాటం వారిది. ఒకరి అనారోగ్యం పోరాటం అయినట్లయితే, ఆర్థిక సమస్యలను పోరాటమైనట్లయితే, అప్పుల సమస్యలు పోరాటమైనట్లయితే, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో కొంతమంది పోరాటాలు గుండా వెళ్తూ ఉంటారు. ఈ పోరాటంలో మనకు కలిగి ఉన్నవన్నీతో మన ప్రయత్నం చేసినప్పటికీ మనకు జవాబు రాకపోయినట్లయితే మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని పాదాల చెంత పడాలండి. పోరాడుటకు నా బలము చాలక, పోరాడుటకు నా బలము చాలక, నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒదిగిపోతానయ్యా. నీ పాదాలపై ఒరిగినానయ్యా, ఒదిగిపోతానయ్యా. నా
జీవితానికి యజమానుడా నిన్ను మాత్రం యేసయ్యా. నా జీవితానికి యజమానుడా నిన్ను మాత్రం యేసయ్యా. దేవునికి స్తోత్రం. భక్తుడు అంటున్నాడు, పోరాడుతున్నాను కానీ బలము సరిపోవట్లా, ధనము సరిపోవట్లేదు, అండబలము ఖండబలము సరిపోవట్లేదు, నాకున్నవారన్న బలము సరిపోవట్లేదు. అయ్యా పోరాడుతున్నాను కానీ పోరాటంలో నా బలము సరిపోవట్లేదు కనుక నీ పాదాలపై ఒరిగిపోతున్నాను, నీ పాదాలపై ఒదిగిపోయి నిన్నే అడుగుతున్నానయ్యా. ఎందుకో తెలుసా? నాకున్న ఈ సమస్యకు, నాకున్న ఈ కష్టానికి, నాకున్న ఈ బాధకు నాకు జవాబు ఎక్కడి నుంచో రాదు నాయనా, నీ దగ్గర నుండే నాకు జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధవరాలు ఎందుకు వచ్చింది ఈ జీవితం అని చెప్పేసి వెళ్ళిపోలేదండి. మాటి మాటికి వచ్చి ఫైనల్గా తనకు న్యాయం జరిగేటట్లుగా పట్టు విడవకుండా వచ్చిందండి. అదే ఆ విధవరాలు ప్లేస్లో మనం ఉంటే ఎంతమంది విసుగు చెంది వెనక్కి వెళ్ళిపోయేవారు. అలా చాలామంది ఈ ఆధ్యాత్మిక జీవితంలో విసుగు చెంది దేవునికి దూరం అయిపోయి జవాబు పొందుకోకుండా ఉంటున్నారండి. దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? జవాబు మీకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే మీలో సహనం లేదు. ఒకసారి మనం చూద్దాం కీర్తనల గ్రంథం 41వ కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించింది. ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, నేను దేవుని కొరకు సహనముతో కనిపెడుతున్నాను. మన జీవితంలో సహనము, ఓర్పు అనేది చాలా ప్రాముఖ్యం. మనము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాము అని అంటే అది మనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, ఒక ఆయన వచ్చి, పాస్టర్ గారు నాకున్న సమస్యను బట్టి నేను ఎంతకాలం ప్రార్థించాలండి అన్నాడు. అప్పుడు ఆ దైవజనుడు చెప్పాడు, నీకున్న సమస్యను బట్టి నువ్వు ఎంతకాలం ప్రార్థించాలంటే నీ సమస్య తీరేంత వరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. అంతే కదండి. మన సమస్య దేవుని ద్వారా తీర్చేంత వరకు మనం ప్రార్థిస్తూనే ఉండాలి. మరి సమస్య తీరిపోయిన తర్వాత దేవుడు ఈ సమస్యకు పరిష్కారం దయచేశాడని, ఆ సమస్యను తీరిన తర్వాత ప్రభువును బట్టి ప్రభువును స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యొక్క జీవితంలో ప్రార్థించాలి, మనకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థించాలి. ఆలస్యం అవుతున్నట్టుగా కనబడుతుంది కానీ అది మన క్షేమం కొరకేనండి. అదే దేవుడు చెప్పాడు 18వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనం చదువుదాం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాడు. చూడండి, దీర్ఘశాంతము చూపుచున్నాడన్న దగ్గర ఒక అంకె రాయబడింది. అది ఫుట్ నోట్స్ కింద, అనగా కింద మనం చూసినట్లయితే ఆలస్యము చేయుచున్నాడు. ఎవరి కోసం ఆలస్యం అమ్మా? దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నప్పటికీ నీ ప్రార్థనకు జవాబు కాస్త ఆలస్యం చేస్తున్నాడు. ఎవరి కోసమో తెలుసా? మన కోసమేనండి. ఆ జవాబు ఈ టైంలో నీకు రావడం కరెక్ట్ కాదు, ఇంకా కాస్త సమయం ఉంది. ఆ సమయంలో ఈ జవాబు వచ్చినట్లయితే అది నీ జీవితానికి ఆశీర్వాదకరంగా, అది నీ జీవితానికి ఉపయోగకరంగా ఉంటుంది, అది నీ జీవితానికి మేలుకరంగా ఉంటుంది, అది నీ జీవితానికి ధన్యకరంగా ఉంటుంది. కాబట్టే నువ్వు ప్రార్థిస్తున్నావు, ఆ ప్రార్థనకు నేను జవాబు ఇస్తాను. అయితే కాస్త టైం పడుతుంది. ఆ కాస్త టైం వరకు సహనంతో, ఆ కాస్త టైం వరకు ఓపికతో, ఆ కాస్త టైం వరకు నిరుత్సాహంతో ఉండకు. ఆ కాస్త టైం వరకు ధైర్యంతో. ఒక విశ్వాసి ఖచ్చితమైన విశ్వాసంతో ఉండాలి. ఏంటో తెలుసా? నేను ఒక సమస్య గురించి ప్రార్థన చేశాను అని అంటే ఈ సమస్యకు దేవుడు ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. పరిష్కరించకుండా మాత్రం నా దేవుడు ఉండడు. అయితే అది ఆయన సమయంలో జరుగుతుంది. అప్పటి వరకు సహనముతో
నేను దేవుని కొరకు కనిపెట్టి ఉండాలి అని విశ్వాసి కోరతాడు. అలా మన జీవితంలో కూడా విసుగు చెందకూడదు, నిరాశ నిస్పృహ చెందకూడదు. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు పట్టుదల కలిగి మనం ప్రార్థిస్తూనే ఉండాలి. అలా ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తన సమయంలో శ్రేష్టమైన అద్భుతమైన జవాబు మనకిచ్చి మనల్ని ఆనందపరుస్తాడు. పాత నిబంధన గ్రంథంలో మోషేతో దేవుడు చెప్తాడు, మోషే నువ్వు వెళ్ళి ఫరోతో మాట్లాడు. అయ్యా ఫరో కఠినుడయ్యా, మాటినేవాడు కాదు, వెళ్ళు. వెళ్ళాడండి ఒకరోజు, వినలా మాట. 5వ అధ్యాయంలో ఉంటుంది, ఇజ్రాయెల్ను పంపించడానికి మా దేవుడు చెప్పాడు, పంపించండి అంటే ఆ యెహోవా ఎవడు అని అంటాడు. మరలా వెళ్ళిపోయాడు. మరలా దేవుడు మోషేతో అంటాడు, మోషే ఈసారి వేకుజామునే వెళ్ళు, ఫరోను కలుసుకో, ఫరోతో మాట్లాడు. మరలా 2వసారి వెళ్ళాడు, అయ్యా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా విడిపించమని దేవుడు నన్ను పంపించాడంటే నువ్వెవడివి, వెళ్ళిపో అని చెప్పేసి ఫరో అనేక సార్లు మోషేను తిరిగి పంపించేస్తూ ఉంటాడు. తర్వాత అద్భుతాలన్నీ మనకి తెలుసు, సూచక్రియలు ఎలా దేవుడు చేశాడు. ఎన్నిసార్లు వెళ్ళినా తిరిగి మోషే ఎలా వచ్చేవాడంటే జవాబు పొందుకొని రాలేవాడు కాదు. వెళ్ళి ఫరోతో మాట్లాడేవాడు, ఫరో కఠినుడు. మరలా మాట్లాడేవాడు కఠినుడు, మరలా మాట్లాడేవాడు కఠినుడు, మరలా మాట్లాడేవాడు కఠినుడు. చివరికి దేవుడు ఆ కఠినుడైన ఫరోను ఏం చేశాడో తెలుసండి, మార్చి పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని సందర్భాల్లో ప్రభువా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, అతని ద్వారా నాకు జరగాలని ఆయన, అతడు నా మాట వినాలని ఆయన, ఆ సార్ గారు నా మాట వినాలని ఆయన, ఆ మేడం గారు నా మాట వినాలని ఆయన, అతని మనసు కరిగించిన ఆయన, అతని మనసు కరిగించిన ఆయన, ఆమె మనసు కరిగించిన ఆయన, ఒక్కసారి జాలి చేసుకో ప్రభువా అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసండి, మన ప్రార్థన విని ఆ వ్యక్తి యొక్క మనసు, కఠినమైన మనసును కరిగించి పడేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితాల్లో కూడానండి, ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నప్పుడు ప్రార్థనకు జవాబు రాలేదా, మరలా మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. సమస్యకు జవాబు రావడం లేదా, మరలా ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇంకా ఆలస్యం అవుతుందా, ఓహో దేవుడు మన మంచి కోసమే, నా క్షేమము కోసమే, నా మంచి కోసమే దేవుడు ఆలోచించి కాస్త ఆలస్యం చేస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ ఎప్పటికైనా దేవుడు నాకు జవాబిస్తాడు అని పట్టుదలతో, విశ్వాసముతో ప్రార్థించడం మొదలు పెట్టాలి. కానీ ప్రార్థన ఏనాడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు, ప్రార్థన ఏనాడు కూడా మానకూడదు. కంటిన్యూగా దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించాలి.